హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మొక్కజొన్నలు పచ్చి మొక్కజొన్నలతో దోశకైతే నానబెట్టుకున్నా చూపిస్తా. నేను ఏమేమి నానబెట్టుకున్నాను. 2 గ్లాసులు పచ్చి మక్కలు, 1 గ్లాసు బియ్యం కంట్రోల్ బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు సాయపప్పు, కొన్ని మెంతులు, కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నాం. రాత్రి నానబెట్టిన నేను. ఇప్పుడైతే మిక్సీకి వేసుకుంటున్నా. పిండి ఆడించుకొని చూపిస్తా. దోశలు పోసి దోశలు ఎలా అవుతాయో మీకు చూపిస్తా, చూసేయండి. అయితే పిండి అంతా ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకున్నాం. నేను ఇప్పుడైతే ఈ మొక్కల బియ్యం ఇవన్నీ పిండి పట్టుకున్నా. చూసి ఎలా పట్టినో చూడండి. ఇగో ఇలా పట్టుకోవాలి. బాగా లూజుగా పట్టుకోకూడదు. మనం బియ్య పిండి దోశ పోసుకుంటాం మనం, అది దోశ పిండి కొంచెం లూజుగా పట్టుకుంటాము, అట్లా పట్టుకోవద్దు. ఇది మక్క పిండి కాబట్టి కొంచెం గట్టిగా పట్టుకొని చూసుకొని మనము ఎన్ని నీళ్ళు పోసుకుంటే మనకు దోశ వస్తుందని చూసుకొని పట్టుకోవాలి. నేనైతే కొలతలు మరోసారి చెప్తున్నా చూడండి. 2 గ్లాసులు పచ్చి మక్కిత్తనాలు, 1 గ్లాసు మనం ఏ గ్లాసుతో మక్కిత్తనాలు తీసుకున్నామో ఆ గ్లాసుతో 1 గ్లాసు బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, టీ గ్లాసు శనగపప్పు, 1 చెంచా మెంతులు, ఇవన్నీ రాత్రికి కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక పొద్దున్నే మళ్ళా 2 సార్లు కడుక్కొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. పిండి ఇంతే. నేను దోశ పోసి దోశ ఎలా వచ్చింది చూపిస్తా చూడండి. అయితే మనం అప్పుడు ముందుగా పిండి పట్టుకున్నాం కదా, ఇదిగో ఇప్పుడు నేను దోశలు వేసి చూపిస్తా. నేను ఉప్పు వేసి కలుపుకున్నాం పిండి చూడండి. ఇప్పుడు అయితే నేను పొయ్యి మీద పెంకు పెట్టుకున్నా. మనమైతే పెంకు మీద నూనె వేసుకున్నాం. ఇదైతే పిండి పలసగా కలుపుకోకూడదు, నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మన బియ్యపు పిండి మినప్పిండి కాదు కదా, మక్కలు ఉన్నాయి కదా, అందుకని కొంచెం మందంగానే పోసుకోవాలి. దోశ అయితే ఒక సైడ్ కాలింది, కొంచెం ఎక్కువగా కాలింది. ఇది ఎందుకు వస్తుందంటే మన మక్కలు ఉన్నాయి కదా, ఆ మక్కలు బాగా పచ్చి మక్కలు అయితే ఇట్లా రాదు, కొంచెం ఆరిపోయినాయి. ఆ మక్కెన్లు ఆరిపోయినాయి, ముదిరిపోయినట్టు అయినాయి. మక్కిత్తులు ముదిరే వరకల్లా ఇట్లా అయింది. ఈ రొట్టె లెక్క మక్క రొట్టె కదా వచ్చినట్టు ఇట్లా అవుతుంది. లేత మక్కలు పోసుకోండి, దోశకు మంచిగా ఉంటాయి. ముదిరిపోయిన మక్కలు పోసుకుంటే ఇగో ఇట్లా అవుతాయి. లేత మక్కెన్లు కొనుక్కొచ్చుకొని మక్కిత్తులు ఉలుసుకొని దోశకు నానబెట్టుకోండి రాత్రికి. 1 గ్లాసు బియ్యము మినపప్పు నేను చెప్పిన ఎన్ని ఉన్నాయి కదా అన్నీ నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని దోశలు పోసుకొని చూడండి. మక్కల దోశలు అయితే నిజంగా చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. అంతే మన దోశ అయితే చూశారు కదా, మక్క దోశ ఎలా చేసుకోవాలో. నేనైతే ఇప్పుడు తినడానికి కూరలు కూడా వేసుకున్నా. దీంట్లోకి ఎలాంటి చట్నీ అవసరం లేదు, పచ్చడి అయినా ఏదైనా ఇంట్లో వేసుకున్న కూరలు ఏదైనా సరే. నేనైతే గోరుచిక్కుడుకాయ టమాటా కూర ఉంది, దోసకాయ టమాటా ఉంది, కోడిగుడ్డు ఫ్రై ఉంది. ఇప్పుడైతే తిని ఎలా ఉందో చూసి చెప్తా. సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుంది ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. ఈ దోశ వీడియో కానీ మీకు నచ్చితే మక్కలతోటి దోశ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. దోశ ఎలా ఉందని కామెంట్ చేయండి. బాయ్.